నమస్తే సార్. నమస్తే. సార్, జాతక పరిశీలన గురించి అయితే మీరు చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు సార్. ఒక్కొక్క వీడియోలోనే మాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంది. అవును. సో అసలు జాతకంకి సంబంధించిన విషయాలు సార్. సార్, మనకి జనరల్గా కొంతమందిని చూస్తే కనుక ఉన్నత చదువులు చదువుకుని ఉంటారు. కాకపోతే ఎవరో ఒకళ్ళ కోసం అవ్వనియండి, లేకపోతే ఎందుకైనా కూడా మగవారిని చూస్తేమో కొంచెం జాబ్ వాళ్ళ చదువుకి తగ్గ జాబ్ రాక ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి జాబ్ చేయటమో, లేకపోతే ఆడవాళ్ళని చూస్తే కనుక ఇంట్లో పొజిషన్ బట్టి పిల్లల్ని చూసుకోవాలనో ఏదో ఒక ఇబ్బందితో అంత చదువుకున్నా కూడా జాబ్ చేయలేకపోతూ ఉంటారు. సో అసలు అంత ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళకి అసలు కెరీర్ లేకుండా ఉంటుంది అన్న విషయం జాతకంలో తెలుస్తుందా? ఇంకా మనం కొన్ని విషయాలు చూస్తే కొంతమందికి స్టడీస్లో బ్రేక్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు 10th దాకా చాలా బాగా చదివారండి మా పిల్లలు, ఆ 10th తర్వాత నుండి ఎందుకో ఇంటర్కి వచ్చినాకో ఏమో వాళ్ళ చదువు మీద అసలు ధ్యాస తగ్గిపోయింది, పెద్దగా చదవట్లేదు అన్న కంప్లైంట్ మనం చూస్తాము. అలానే ఇంకొక రకం కనుక తీసుకుంటే పెద్దగా చదువరు, చూస్తేమో ఏదో యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళేమో పెద్ద పెద్ద జాబ్లు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసి ఫ్యూచర్లో చాలా బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. అసలు ఇవన్నీ అంశాలు మనం చూస్తే సార్, అసలు జాతకంలో ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవచ్చు అంటారు? డెఫినెట్లీ మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇది మీరు ఫస్ట్ అడిగింది ఏంటిది, హైలీ ఎడ్యుకేటెడ్, అవును, బట్ ఎవరి కోసం ఒకరికి సాక్రిఫైస్ చేయటం అదొకటి. లేదు అనుకుంటేనేమో అసలు చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి సంబంధం ఉండదు. పాపం ఎంతోమంది అబ్రాడ్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి బాధపడుతున్న వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని చాలా మంది బాధపడుతారు. ఏంటి గురుగారు మాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, లేదంటేనేమో అసలు వాడి పనే చేయడు, అయినా సరే కంపెనీ వాళ్ళు వానికి కొంచెం సపోర్ట్ చేస్తారు, వానికి టైం టు టైం ఇంక్రిమెంట్ ఇస్తారు, బాధపడుతూ ఉంటారు వాళ్ళు. మనం ఒక క్లాస్లోనే చూడొచ్చు సార్. ఇప్పుడు క్లాస్లో కనుక ఒక 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఫ్యూచర్లో సెటిల్మెంట్ చూస్తే బాగా చదివిన వాళ్ళము అలా మనం వేరియేషన్ బాగా చూస్తాం. బ్యాక్ బెంచర్స్ మంచి అదే ఎందుకు ఇంట్లో కూడా ఒకటి అబ్జర్వ్ చేయమా, ఒకటి మూవీ వచ్చింది సూపర్ 30 అని చెప్పి, రితిక్ రోషన్ గారిది బాలీవుడ్ లో. మనకు తెలుగులో కూడా డబ్బు ఉంది. ఆయన దాదాపు అది రియల్ స్టోరీ, ఆనంద్ కుమార్ గారు అని చెప్పి ఒక మ్యాథమెటిషియన్ జీనియస్, రియల్ స్టోరీ మూవీ తీశారు. ఇప్పుడు దాంట్లో ఆయన పేదవాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి రియలైజ్ అవుతాడు, కోచింగ్ సెంటర్లు చేస్తూ ఒక స్టేజ్ వచ్చేసరికి రియలైజ్ అవుతాడు, అరే విఐపీస్ కాదురా మనం చేయాల్సింది అర్హుడికి అంటే ఒక మాట అంటాడు, ఒక ఆయన అంటాడు అనమాట, రాజాకా బేటాయి రాజా బంతాయి అంటాడు. అంటే రాజు కొడుకు రాజు అవుతాడు కాదు, అది కాదు, అర్హుడు ఉన్నోడు కూడా రాజా కాగలుగుతాడు. అవును, మనం చూస్తాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పేపర్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంటే లో అని కాదు, ఇప్పుడు రిక్షా వాళ్ళ పిల్లలు కానీ అలా ఆటో వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారని, టాపర్స్ అవుతున్నారు. అది కూడా చెప్తాం ఎట్లా అవుతుందో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండిపోవటానికి ఇట్లా అర్హతకు తగ్గట్టు ఇంకోసారి ఏమవుతుంది, అన్స్టెబిలిటీ. జాబ్లో ఒక 1 year ఇక్కడ చేస్తాడు, ఒక 1.5 year ఇక్కడ చేస్తాడు, మళ్ళీ పోతుంటాడు. అన్స్టెబిలిటీ జాబ్, అది ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఏదైనా రాశి నక్షత్రాన్ని చెప్పగలుగుతావా? చెప్పలేం. అది నీ చార్ట్ చూసినప్పుడు చెప్పగలుగుతాం. ఎట్లా 8th లార్డ్ 10th తోటి కనెక్ట్ అవ్వటం, 8th లార్డ్ కానీ 10thలో ఉండటం, లేదా ఈ 10th లార్డ్ 8th తోటి కనెక్ట్ అవ్వటం, అప్పుడు నీకు అర్హతకు తగ్గట్టు జాబ్ ఉండదు. అలాగే నీకు ఎవరికోళ్ళ కోసం నువ్వు కాంప్రమైజ్, లేడీస్ అయితే కాంప్రమైజ్ అయిపోయి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నేను ఇంత చదువు ఏం చేస్తున్నారా భయాన్ని నిన్ను నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు. అన్స్టెబిలిటీ మళ్ళీ అది ఎట్లా వస్తుంది? ఇదైతే అర్హత లేదు వదిలేస్తావు, ఇది ఓకే. మరి అన్స్టెబిలిటీ ఎక్కడ వస్తుంది? 10th హౌస్లో మూన్, చంద్రుడు. చాలామంది మన క్లయింట్స్ కూడా, అంటే మన ప్రేక్షకులు, మీరు కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నారు, కొంచెం తెలుగులో చెప్పండి దిశలు చెప్పేటప్పుడు. సో అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే బాగా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మన వీడియోస్కి, కాల్ చేసి కూడా గురుగారు బాగా చెప్తున్నారు, కాకపోతే కొంచెం ఇట్లా చెప్పండి, ఆ తెలుగు పదాలలో వాడమనండి. సో ట్రై చేద్దాం మనం అయినంత వరకు. సో దశమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా నీకు అది అన్స్టెబిలిటీ అనేది ఉండటం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అన్రికగ్నైజేషన్. ఎంతో కష్టపడతారు, చాలా కష్టపడతారు, కానీ మొత్తం క్రెడిట్ మొత్తం పక్కన ఉండిపోతుంది. 6th లార్డ్ వీక్, లగ్నాధిపతి వీక్, వీళ్ళిద్దరు వీక్గా ఉండటం. మళ్ళీ 3rd హౌస్లో ఏదైనా నెగిటివ్ ప్లానెట్ ఉందా?
స్వప్న పని చేస్తుంది, క్రెడిట్ కిరణ్ సార్ తీసుకొని పోతాడు. ఓకే. నువ్వు ఇవన్నీ అనుకుంటావు. టీమ్ వర్క్‌లో చూస్తాం సార్ ఎక్కువ మనం చూస్తే గనక. ఎందుకంటే ఒక గ్రూప్ కలిపి ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చినా ఇప్పుడు 5, 6 మెంబర్స్‌కి అవును. అందులో ఒక్కడు కష్టపడేది బాగా ఒకళ్ళు, బాగా కష్టపడేది ఒకళ్ళు, కానీ పేరు పేరు వచ్చేది ఒకళ్ళకి ఒకళ్ళకి. నేను అలాంటి అన్ని అవును. వాళ్ళు బాధపడ్డప్పుడు స్టార్టింగ్ నుంచి నేను అదే అంటున్నా. హా. రాసులు మా రాశికి బాగుందన్నారు కదా సార్, నా నక్షత్రానికి బాగుందని అంటే అయ్యా నీకు ఇక్కడ నీకు జాతకం చూడరు ఫస్ట్, అదే. జరుగుతున్న దశాంతర దశ. ఆ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, థర్డ్ హౌస్ లార్డ్ దశాంతర దశ జరుగుతుంది. నేను అబ్రాడ్ పోయి నేను జాబ్ చేస్తా అంటే ఎడికెళ్ళి అవుతుంది, అంతేనా? అటు పోయి వేస్తాడు. ఏదో దాంట్లో పెట్రోల్ బంక్లోనో దేంట్లో దాంట్లో వారి అర్హతకి లేని జాబ్ చేయాలి. ఓకే. అది ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వెళ్ళిపోతారు, అదర్ లక్షలు కంట్రీస్ కి లక్షలు. వెళ్తూ ఉంటారు. మా పిల్లలు అక్కడ గొప్పగా బతుకుతున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, ఎంత ఇబ్బందులలో ఉన్నారని బయటికి చెప్పరు. అవును. ఎందుకంటే అమ్మ నాన్న 40-50 లక్షలు లోన్ తీసిర్రు, అది అంత ఇంత కట్టాలి అన్నట్టు అక్కడ కాంప్రమైజ్ అయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కొన్ని సందర్భాల్లో అబ్రాడ్ వెళ్ళాక హెల్త్ ఇష్యూస్ రావటం, అవును. లేదనుకుంటే అబ్రాడ్లో కొంతమంది మన ఇండియన్సే అబ్రాడ్లో చంపేస్తారు. ఎందుకు అదే. మరి నువ్వు పోతే చస్తావురా అని చెప్పొచ్చు కదా, ఈ విషయం కూడా తెలుస్తుందా చెప్పొచ్చు. జాతకంలో? అబ్రాడ్లో నీకు ప్రాణగండం ఉంది అని చెప్పొచ్చు. మరి ఏం బీకటికి నువ్వు ఫీజు తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? అదే. ఇవన్నీ చెప్పకుండా పో నేను చేస్తా, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతావు అంటే ఆడు సస్తాడు. ఆడికి పోతే అంటే వాళ్ళు ఎక్కడుంటే సెటిల్మెంట్ కరెక్ట్ గా ఉంటుందో కూడా ఇప్పుడు తెలుస్తుందా సార్? న్యూ జెర్సీ ఉందా, ఆ. న్యూ జెర్సీ కొంచెం కూల్ కదా, కొంచెం చల్లదనము, కొంచెం ఎప్పుడు మంచు పడటం, లండన్ ఈ ప్లేసెస్ ఉన్నాయి. నీది లగ్నం మేష లగ్నం అయింది, నువ్వు ఆడికి పోయి ఉన్నావు అంటే ఏమవుతుంది, ఏం డెవలప్మెంట్ ఉండదు. ఓకే. ఎవడెళ్ళాలి ఆడికి, వృషభ లగ్నముడు, కన్యా లగ్నముడు, ఈ లగ్నాన్ని చూసుకొని నీ డిసైడ్ చేసుకోవాలి ప్లేస్. ఓకే. ఇది కూడా ఉంటుంది పాపం, ఇది కూడా తెలియక వెళ్ళిపోతుంది. అదే. సింహ లగ్నం కూడా దుబాయ్లో పోతుండు, ఏం సంపాదించలే 20 సార్లు. ఓకే. దుబాయ్ పోయిండు. సింహలగ్నం వాళ్ళకి ఏ ప్లేస్ బాగుంటుంది సార్? వాడు ఏదో చల్లదనం దగ్గరికి వెళ్ళాలి, ఎడార్లోకి వెళ్ళొద్దు. ఓకే. ఇప్పుడు ఒక సెకండ్ నువ్వు ఆలోచించు, మనకు చరిత్ర అనేది ఎట్లా చెప్తురు అనేది ఈ పాయింట్స్. కానీ ఇప్పుడు రాజస్థాన్ మొత్తం ఎడారి, ఆ. మహాభారతం చూస్తే నీకు కొన్ని కోట్ల మంది కొట్లాడిరు అంటాడు. రాజస్థాన్ ఒక్క దాంట్లో అన్ని కోట్ల మంది కొట్లాడిరా? మరి దుబాయ్ దాకా పోయిందా? దుబాయ్ ఎట్లా ఏర్పడుతుంది, ఎడారి. మరి ఇది ఎట్లా రాజస్థాన్ ఇట్లా? సో మనకేందంటే ఈ సీక్రెట్స్ అనేవి కొంతమంది వరకే లిమిటేషన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒకటి మాట పబ్లిక్ కూడా 2000 కరోనా తర్వాత 21 ఆ టైంలో ఒక క్యాండిడేట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చి గురుగారు నేను నార్త్లోకి వెళ్ళి ఒక న్యూమరాలజీ సెషన్ 1,50,000 పెట్టి నేర్చుకున్నా, కానీ నాకు మీ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు నాలెడ్జ్ ఇంకా రాలేదు. గురుగారు మీ కాలు పట్టుకుంటే ఎట్లా అయినా నాకు నేర్పియండి, నాకు బతిరు ఇదే, మా డాడీ లేడు అది ఇది అంటే ఏడిసాడు బాగా. 3 డేస్లో నేర్పించేవాడికి, 3 రోజుల్లో న్యూమరాలజీ మొత్తం నేర్పించేసా. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు ఏడికి పోయినా తెలీదు. ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్. నేనే పెట్టుకోలేదు ముందు, వాడు వచ్చేసి యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు ఇస్తుంది. పబ్లిక్ కూడా ఉత్తమాటలు నమ్మేసి వెళ్ళిపోతున్నారు. లైఫ్ కోచ్ అని చెప్పి అయ్యేది అర్థం లేకుండా, నాలెడ్జ్ లేకుండా కరెక్షన్స్ ఇవ్వటము, అట్లా తయారై పెరిగారు. సో ఇదొకటి. మళ్ళీ కొంతమంది ఏమన్నారు, ఎడ్యుకేషన్ చదువు మస్తు చదివేంటి సార్ ఉన్నట్టుండి సడన్గా వదిలేస్తారు. నా వల్ల కాదు మమ్మీ నేను చెయ్యి అంటాడు, పక్క దారి పట్టడం, దోస్తులతో వెళ్ళిపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. అది ఎప్పుడు అవుతుంది, 8th లార్డ్ 5th లోకి రావటం, 8th లార్డ్ 5th లార్డ్తో కనెక్ట్ అవ్వటం, లేదా ఆ ప్లేస్లో ఈయన కూర్చోటం. అప్పుడు కూడా నీకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆటోమేటిక్ వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, వాడి జాతకం చూసినప్పుడు ఓకే వాడికి నడుస్తున్న దశాంతర దశ ప్రకారంగా ఏదైనా ఒక జెమ్ కానీ, ఏదైనా ఒక స్టోన్ కానీ, మనం ఏదైనా రుద్రాక్ష సంథింగ్ ఏదైనా వాడికి ఒక సజెషన్ ఇచ్చి పెట్టిస్తాం. సో ఆ నెగిటివిటీ మళ్ళీ అది పెట్టంగానే మనం టాపర్ అయిపోతాం అంటే ఏం కాడు. ఇప్పుడు వదిలేస్తా అన్నాడు కదా, ఏదో అది కొంచెం కంప్లీట్ చేసి ఆ డిగ్రీ చేతిలో పట్టుకుంటాడు. మళ్ళీ తర్వాత ఏమడిగారు మీరు, ఉన్నట్టుండి చాలా మంది వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. అవును సార్. ఏమొద్దు నాకు ఈ అమ్మ ఇవన్నీ దానం ఇచ్చేస్తారు, 100 కోట్లు 50 కోట్లు ఇచ్చేస్తారు. అవును, అంటే ఎంతో పెద్ద పొజిషన్ లో జాబులు చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, సడన్ గా ఇవన్నీ వద్దు అని వదిలేస్తుంటారు. నేను వారణాసి, కామాఖ్య, కాశీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అట్లాంటి వాళ్ళు చాలా మంది కలిసారు.
ఓకే. అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా హోటల్స్ తినా. అక్కడ ఏడైతే అన్నదానం జరుగుతుందో ఆడిపోయి తింటా. ఓకే. ఇప్పుడు కాశీలో ప్రభాస్ గారు అన్నదానం చేపిస్తారు నిత్యం. ప్రభాస్ గారిది అక్కడ ఉంది కాశీలో. సో కామాఖ్య వెళ్తే మాకు రెగ్యులర్ నేను వెళ్తా కాబట్టి కామాఖ్యకి మా రెగ్యులర్ అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటారు పూజారి, ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అన్నదానం. ఆడ స్లిప్స్ తీసుకోవాలి మనం. సో ఆ స్లిప్స్ తీసేసుకొని మంచిగా పోతే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు అక్కడ కామాఖ్యలో. ఒక 2 సార్లు ఇద్దరు కలిసారు నాకు. హైలీ ఎడ్యుకేటెడ్ కోట్లకు ఉన్నాయంట. మొత్తం ఫ్యామిలీని సెట్ చేసేసి ఈయన వచ్చేసి ఒక 6 నెలలు ఇక్కడ కామాఖ్య, 6 నెలలు కాశీ, ఒక్కోసారి అరుణాచలం. అది ఎప్పుడవుతుంది అంటే 8,000 12th వెళ్ళటం వాళ్ళ యొక్క దశాంతర దశ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈడు ఉన్నాడు, కానీ ఎప్పుడైతే వీళ్ళు దశాంతర దశలు వచ్చాయో వీడికి వైరాగ్యం. ఇంక వద్దురా, ఈ జీవితంలో ఏం లేదు, ఇంతవరకు అనుభవించినాం, చలో మన బాధ్యతలు నెరవేర్చేద్దాం, పిల్లల్ని సెట్ చేసి వాళ్ళకి ఎంత ప్రాపర్టీ ఇచ్చే వెళ్ళిపో. ఎవరితోటి సంబంధం లేదు. ఆ పరమేశ్వరుడును, ఆ వెంకన్న స్వామిను ఎవరో ఒకరు దర్శనం చేసుకొని అలా జపం చేసుకుంటూ నామజపం చేసుకుంటూ బతుకుతారు. మళ్ళీ ఇది ఏ నక్షత్రాలు ఏ రాశులు వాళ్ళు చెప్పగలుగుతాం మనం. ఇది అలా చార్ట్ చూసినప్పుడే ఈ అనలైజేషన్ వస్తుంది. ఇంకో పాయింట్ చెప్తాను. స్వప్నకి వాళ్ళ డాడీ నుంచి ఒక ప్రాపర్టీ ఇచ్చాడు అనుకో. ఆ ప్రాపర్టీ స్వప్న అనుభవిస్తుందా లేదా? ఆ ప్రాపర్టీలో ఇల్లు కట్టుకుంటుందా లేదా? ఆ ప్రాపర్టీకి స్వప్నకు వస్తే దాని వాల్యూ పెరుగుతుందా లేదా? ఫ్యూచర్లో ఒకవేళ ఆ ప్లేస్ అనేది ఆమె కలిసి వస్తుందా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోమా, నీకు 4th హౌస్లో సాటర్న్ ఉన్నాడు, 4వ ఇంట్లో శని ఉన్నాడు, మీ డాడీ నీకు వెస్ట్ ఫేస్ ఇచ్చిండు, ఏముండదు గ్రోత్. అది ఎవడో ఒకటి వచ్చి కబ్జా మీద కూర్చుంటాడు. నువ్వు అనుభవించలేవు అది ప్రాపర్టీ. కొన్ని సందర్భాల్లో చూడు, కేతు పొజిషన్ని బట్టి ఇల్లు కట్టిన తర్వాత అసలు ఈ మనిషి బతుకుతాడా లేదా అది కూడా చెప్పవచ్చు. అసలు బతుకుతాడా, ఇల్లు కట్టినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా, లేదా ఇల్లు కట్టినాక పక్షవాతం ఏమైనా వస్తుందా, ఇల్లు కట్టిన తర్వాత ఏమన్నా సడన్గా ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ తెలుస్తాయి మా. ఆ దశాంతర దశలను బట్టే. ఇప్పుడు అనుకో 4వ ఇంట్లో శని ఉన్నాడు, అది కూడా నీచ స్థితిలో ఉన్నాడు, అప్పుడు మళ్ళీ నువ్వు రెనోవేషన్ చేయి, ఏదో ఒకటి చేయి, నీ సంతానానికి దెబ్బ పడుతుంది, నీ పిల్లలకి ఏదో ఒకటి అవుతుంది, ఏదో రకమైన సర్జరీ ఆపరేషన్ ఏదో ఒకటి జరుగుతుంది. మరి అది నువ్వు అనుకుంటావు నాది కుంభరాశి, నాది బాగానే ఉంది, నేను రెనోవేషన్ చేసుకుంటా అని చెప్పి చేస్తావు. అది టక్కున ఇక్కడ దెబ్బ పడుతుంది. నువ్వేమనుకుంటావు, వాడికి నేను చేస్తే వాడికి కూడా ఏందిరా అంటే ఉంటుంది. మరి ఇంట్లో ఉండేది మీరు అందరే కదా. సో అది ఎప్పుడు ప్రాపర్టీ అనుభవిస్తావా లేదా అనేది ఫస్ట్ కేతు పొజిషన్ ఒకటి చూడాలి. సెకండ్ 8th లార్డ్ కానీ 4th తోటి కనెక్ట్ అయ్యాడా. 8th లార్డ్ వచ్చి 4th ఆయన తోటి కనెక్ట్ అయ్యి వీళ్ళ యొక్క దశాంతర దశలు నడిచినప్పుడు ఆటోమేటిక్ నీ ప్రాపర్టీ మీద వచ్చే ఎవడో ఒకటి కబ్జా కూర్చుంటాడు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసుకొని వాడి దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, అది కోర్టుల కేసు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అది నీకు దశమంలో కేతు ఉన్నాడు అనుకో, ఈ పొజిషన్ ఏర్పడ్డది అనుకో, ఇక అది నీకు సంవత్సరాలు కొట్లాడి చచ్చిపోవాల్సిందే. రాదు నీకు అది, రాదు. చాలా విషయాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి నువ్వు చూడు, టీంలలోనే కొంతమందికి ఇట్లా జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు ఇది కూడా సార్, కొంతమందిని ఇప్పుడు చూస్తే ఇక్కడ ఓకే ఇంజనీరింగ్ చదువుంటారు, లేదా ఐఐటీస్లో చదువుంటారు, కాకపోతే వీళ్ళకి అక్కడికి వెళ్ళినాక సేమ్ ఫీల్డ్లో రాక ఫీల్డ్ మారుతూ ఉంటారు కదా. సో మనం ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతారు పిల్లలు, ఇప్పుడు జనరల్ ముఖ్యంగా చదువుకొచ్చేపాటికి వీళ్ళకి అసలు ఈ ఫీల్డ్లోనే వీళ్ళు సెటిల్ అవుతారా లేదా, ఏది యోగిస్తుంది, ఏ చదువు వీళ్ళకి సెట్ అవుతుంది అన్న విషయం కూడా తెలుస్తుంది. తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే 10th హౌస్లో ఎవరున్నారు, నీ లగ్నం నుంచి 10వ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళ పొజిషన్ బట్టి మనం ఒక అనలైజేషన్, అమ్మాయి ఇంజనీరింగ్కి వెళ్ళు, లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళు, లేదంటే డాక్టర్, ఒక ఇంజనీరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, సివిల్ వర్క్, కాంట్రాక్టర్స్, లేదనుకుంటేనేమో బిజినెస్, ఇట్లా ఏదైనా సరే కానీ వాళ్ళ జాతకం చూసినప్పుడు చెప్పగలుగుతాం ఏ ఫీల్డ్లో సెట్ అవుతారు, ఎప్పుడు సెట్ అవుతారు, ఏ దశ అంతర్దశ ఎంతవరకు ఉంది, ఆ టైంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు. ఇంకో పాయింట్ చూడు, ఇప్పుడు మనం ఇందాక అన్నాం కదా, బాగా కష్టపడతావు కానీ ఈ ఎక్కడ చూసినా సరే కానీ రెస్పెక్ట్ ఉండదు. ప్రతిసారి వీడికే అనిపిస్తుంది
నేను ఇంత చేస్తున్నా నన్నే అంటారు ఏందిరా, అదే. ఎందుకు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి బాధపడతా ఉంటారు. అవును. 8th లాట్ 2nd లో ఉండటం. ఓకే. ఈయన పిల్లం కూడా ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వదు. హా. పిల్లం కూడా తిడుతూనే ఉంటుంది, కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది, ఏం చేస్తున్నావురా నువ్వు, ఓ. చేస్తున్నావు, ఇది నాకు సరిపోతలేదు, నాకు తగ్గట్టు నాకు చూసుకుంటలేవు అంతే. అనేది ఎక్కడ వస్తుంది అంటే 8th లాట్ 2nd లోకి రావటం. ఓకే. అప్పుడు వాళ్ళ దశాంతర దశలు కొన్ని రోజులు ఉంటారు చూడు, అవును. కొన్ని రోజులు మంచిగా కలిసి ఉంటారు ఆ. మూడు పిల్లలు, ఒకళ్ళు కూడా అంటే పడేస్తారు, మళ్ళీ ఒక టైం పీరియడ్ రాగానే మాట్లాడుకోరు. అంతే. ఈ 2nd హౌస్లో 8th లార్డ్ ఉండటం వల్ల మాటల ద్వారా నిన్ను మానసికంగా మాటలతోటి ఇబ్బంది పెడతారు. అలాగే నువ్వు ఇంకో మాట అన్నావు, ఎవరు ఊహించడు, అసలు వీడు గుడిసెలో ఉండేటోడు రపరప చదివిండు, టాపరు, అవును. అప్పుడే ఐఏఎస్ కొట్టేసిండు, ఏంద్రాయుడు ఉన్నట్టుండి కలెక్టర్ అయిన ఆ ఏరియాకి వచ్చేసిండు అని చెప్పి చాలా మంది షాక్ అవుతారు. సార్. అది 2 పొజిషన్స్ ఉంటాయి. 8th లార్డ్ లగ్నంలోకి రావటం ఓకే. అంటే 8th ఏంటంటే రీసెర్చ్, సీక్రెట్స్, ఇతరులను తెలుసుకోవాలి, ఇతరుల డబ్బు, ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవాలి లగ్నంలో ఉన్నప్పుడు. వాడి అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే వాడు రీసెర్చ్ చేస్తాడు. అవును. ఒక ఆయన వాళ్ళకి ఉంటారు కదా ఇన్స్పిరేషన్, అవును. ఆయన ఎట్లా చదివిండు, ఆయన ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటి, అది రీసెర్చ్ చేసి వాడు సొంతంగా తెలివితోటి ఆ హై పొజిషన్కి వెళ్తాడు. ఒక బిజినెస్ మ్యాన్, ఒక ధీరుభాయ్ అంబానీ గారు, ఒక రతన్ టాటా గారు ఎడ్యుకేటెడే, కానీ చూడు షార్ట్ టర్మ్లో టకటక వచ్చేసారు. అరే ఎట్లా వచ్చేసారు ఇల్లు మనకి అర్థం కాదు. అది లగ్నంలో 8th హౌస్ ఉండటం, 8th హౌస్ లార్డ్ లగ్నంలోకి రావటం, వాళ్ళ దశాంతర దశ రావటం. ఇప్పుడు చూడమా, ధీరుభాయ్ అంబానీ అన్ని రోజులు గల్ఫ్ కంట్రీలో పనిచేసి సడన్గా నాకు వద్దు జాబ్ వద్దు, నేనే నాకు నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఆయనకి వచ్చింది ఎప్పుడు, ఆ దశాంతర దశ వచ్చినప్పుడే. మళ్ళీ రిలయన్స్ లాంచ్ చేయాలి అన్నప్పుడు ఒక టైం తీసుకున్నారు. మళ్ళీ జియో నీకు నెట్ నీకు లాంచ్ చేశారు, జియో ఫైబర్. కానీ మళ్ళీ దాని తర్వాత 3 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇంటర్నెట్ అయితే తీసుకొచ్చావు, మళ్ళీ అది యాప్ తీసుకొచ్చారు కదా, దానికి 3 years పట్టింది. ఎందుకంటే ఆకాష్ అంబానీ మొత్తం చూస్తున్నారు కాబట్టి ఆయన దశాంతర దశను బట్టి మొత్తం ప్లాన్ చేశారనమాట. జియో మొత్తం ప్లాన్ చేసింది అంబానీ గారు కాదు, ముఖేష్ గారు కాదు, ఆకాష్ అంబానీ. మొత్తం బ్యాక్ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం చేసిందంతా ఆకాష్ అంబానీ. కాబట్టి ఇట్లా ఒక్కొక్కళ్ళది ఆ దశాంతర దశ వచ్చినప్పుడే వాళ్ళకి ఆ రియలైజేషన్ అవుతుంది. ఓకే. అంటే ఏ టైం పీరియడ్ లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ బిజినెస్ ఎప్పుడు చేయాలి అన్నది చాలా కూడా మంది అన్ని ఇంకోటి విషయాలు చూడు, ఉంటాయి. ఇంకొకళ్ళు చూడు, స్టాక్ మార్కెట్లో పెట్టినా సార్ మొత్తం పోయినాయి అంటారు. స్టాక్ మార్కెట్లో రెండు ప్లానెట్స్ చూడాలి, 8th హౌస్ చూడాలి. 8th హౌస్లో 8th హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, 8th హౌస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేదంటే ఏదైనా బెనిఫిషియల్ ప్లానెట్ జూపిటర్ కానీ మూన్ కానీ ఇట్లా బెనిఫిషియల్ ప్లానెట్ 8th లో ఉండి నీ రాహు చంద్రుడు మంచిగా ఉన్నాడా, అప్పుడు నువ్వు పెట్టు స్టాక్ మార్కెట్లో. అది లేదనుకో, ఏదో 1-2 సార్లు వస్తే పోతాయి, మొత్తం పోతాయి. అట్లా వీళ్ళు స్టాక్ మార్కెటా, లేదంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలా, లాంగ్ టర్మ్ చేయాలా, ఇవన్నీ కూడా తెలుసుకొని చేయగలిగితే అప్పుడు నీకు బెస్ట్ రిజల్ట్స్. ఇంకోటి, అబ్రాడ్ వెళ్ళిపోతారు, పిల్లల్ని పంపిస్తారు. ఇప్పుడు ఒక రీసెంట్లీ ఒక 2 జాతకాలు చూశాను నేను. ఈ ఇయర్ మొత్తంలో బెస్ట్, ఈ సంవత్సరం మొత్తంలో నాకు వచ్చిన బెస్ట్ చార్ట్స్ అవి. అమ్మని 23 ఏళ్ళకి 6 కోట్లు ప్యాకేజ్, 6 crores అబ్రాడ్లో. మళ్ళీ బాబుది దగ్గర 3 crores, 2 పిల్లలు, వెల్ సెటిల్, చిన్న ఏజ్లో 23-24 years అంతే. ఆ ఏజ్లో కోట్లు సంపాదిస్తున్నారు. ఏం జాతకం అలా చూస్తే అనిపించింది నాకు. ఇక జాతకంలో నడుస్తున్న టైం కూడా ఎక్సలెంట్. కానీ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే అమ్మాయికి ఫ్యామిలీ లైఫ్ లేదు, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండదు. కాకపోతే ఏంటంటే జాబ్ ఉంది కాబట్టి అత్తగారు అంత ఇంత రెస్పెక్ట్ ఇస్తారు, జాబ్ ఉంది కాబట్టి, అంతే తప్ప ఏమి. ఎందుకంటే 8th హౌస్లో సాటర్న్ స్వస్థలంలో కాబట్టి ఏం రెస్పెక్ట్ ఏంటంటే పైసా సంపాదిస్తుంది కాబట్టి చలో అంటారు. అయితే ఇంకొకళ్ళ కేసు ఎట్లా ఉందంటే, అమ్మాయి వెల్ నాలెడ్జబుల్, ఎడ్యుకేటెడ్ అయినా సరే కానీ ఇప్పుడు అమ్మాయి పక్కనోడి మీద చేయి పెడితే వానికి జాబ్ వచ్చేస్తుంది, ఈ అడ్వైజ్ ఇస్తే పక్కనోడు మంచిగా అయిపోతుంది. కానీ ఈ అమ్మాయికి పాపం జాబ్ వస్తుంది. దశాంతర దశ బాగానే ఉంది, కాకపోతే ఆమెకి ఏదైతే అంతర్దశ నడుస్తుందో అది నెగిటివ్ ఉంది. సో నేనేమన్నా ఆమెకు ఒక స్టోన్ పంపిండమ్మా వస్తుంది జాబ్,
పంపించండి అంటే ఇప్పుడు దాదాపు పంపించి ఒక 18 days అయింది. ఏదో ఒక కంపెనీలో అయితే వెళ్ళిపోయింది, యావరేజ్ ప్యాకేజ్కి అయితే వెళ్ళింది. నేను అదే అన్నామా, ప్యాకేజ్ చూడకు, ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్, ఫస్ట్ వెళ్ళిపో, ఏదో ప్యాకేజ్ దాంట్లోకి వెళ్ళు, అక్కడ నుంచి నీకు రెఫరెన్స్ వస్తుంది మెల్లమెల్ల నీకు. ఎందుకంటే అక్కడ ఉత్త కూర్చోట్లో ఏం చేసేది ఉంది, ఏదో దాంట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అట్లనే చాలా మందిలో ఇంకోటి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీరు, నీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఎవరో ఒక XYZ పర్సన్, ఆ పర్సన్ 4th house చాలా స్ట్రాంగ్ ఉంది, లేదంటే 4thలోనే చంద్రుడు ఉన్నాడు బాగుంది, మళ్ళీ గురు దృష్టి వెళ్తుంది, వీడు మంచిగా బుధుడు బాగున్నాడు, వీడు కాంట్రాక్టరు. ఇది నాకు రియల్గా జరిగింది ఒక ఎక్స్పీరియన్స్, ఇది క్లయింట్ది, కాంట్రాక్టర్. అయితే మన దగ్గరికి వచ్చినప్పుడు 2021లో వచ్చాడు. మనం స్టోర్ మంచిది ఇచ్చాము, కొన్ని తాంత్రిక వస్తువులు ఇచ్చాను, కోట్లు సంపాదించాడు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రబ్బర్ వస్తున్నాయి, మస్తు సంపాదించాడు. 2025లో నా దగ్గరికి వచ్చాడు ఆఫ్టర్ 4 years. సార్ ఉన్నట్టు మొత్తం డౌన్ఫాల్ అయింది సార్ అన్నాడు. ఏమైంది, అంత బాగానే ఉన్నాయి, స్టోన్స్ వీన్స్ అంతా ఇంట్లో తాంత్రిక వస్తువులు అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, టైం చూస్తే అంత బాగానే ఉంది, చంద్రమహాదశ జరుగుతుంది. నేను అన్నా, ఇల్లు కట్టినవా అన్నా. కట్టినా సార్. ఏడా అంటే పలానా నెల్లూరు ఇట్లా. సరే రైట్ అన్న. మరి ఇల్లు కట్టినా, అమ్మని ఏడ పెట్టినా అన్న. వేరే బిజినెస్లో నేను బిజీ అయిపోయినా, ఆమెనేమో ఆమె కూడా ఆమెదేదో బుటేకో ఏదో పెట్టుకుంది, పెద్ద ఎత్తున పెట్టుకుంది, ఇద్దరం బిజీ అయిపోయాను, మమ్మీని తీసుకొని ఓల్డేజ్ హోమ్లో పెట్టినాను. ఇంకేమో, నీ చంద్రుడు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, అందుకనే అంటాం అన్నదానం చేయొద్దు, అమ్మని దూరం చేసుకోవద్దు. నీ చంద్రుడు బాగున్నప్పుడు అమ్మని కానీ దూరం చేసినావనా సంకనాకపోతాం. ఆయనకు ఒకటే చెప్పిన, ఫస్ట్ పోయి అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో. లేక మేము ఏడుస్తుంటే మీరు పిచ్చనా కొడుకులు మీరేందిరా, ఒక మేడ్ని పెట్టు, ఇన్ని కోట్లు ఉన్నాయి కదా నీ దగ్గర, ఒక మేడ్ని పెట్టు, ఇంట్లో పెట్టు, పో నువ్వు ఆ నెలకి ఇంత జీతం ఇవ్వాలకి 20-30 ఇలేవా ఇస్తావు కదా, తీసుకురా అమ్మని తీసుకొచ్చి మంచిగా చూసుకో, మంచిగా పెట్టు, మంచిగా అమ్మని చూసుకో అంటే. ఇప్పుడు ఇది లాస్ట్ ఏప్రిల్లో చెప్పాడు నాకు, దేవుడు మళ్ళీ వస్తున్నాయి సార్ కాంట్రాక్ట్. అమ్మ ఉన్న రోజులు నీకు ఏ దేవుళ్ళు అవసరం లేదు, అమ్మనే చాలు నీకు, అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ వస్తాయి. కాబట్టి అట్లా వాళ్ళకి కొన్ని ప్లానెట్స్ కూడా, ఇప్పుడు నీకు చెప్పాను కదా, ఇప్పుడు నీ పెద్దాంతో నువ్వు కొట్లాడుకుంటూ నువ్వు ఎవరి మీద కేసు వేస్తే ఎడ గెలుస్తుండు, రాదు. అదే ఇప్పుడు నువ్వు నీ మరిదున్నాడు, నీ మరిదితో నీకు రిలేషన్ బాగాలేదు, నువ్వు తిడుతూనే ఉన్నావు, నీ పిల్లలు ఎడ చదువుతారు, ప్లానెట్స్ అన్నీ నీ చుట్టే ఉన్నాయి. ఇప్పుడు నీ ఆడపడికి మంచిదే, కానీ నువ్వు నీ హస్బెండ్కి దూరం చేసినావు, నీ హస్బెండ్కి ప్రమోషన్ ఎడికెళ్ళి వస్తుంది, లేదు బిజినెస్ ఉంటే బిజినెస్ ఎడికెళ్ళి నడుస్తుంది. సో ప్లానెట్స్ అన్నీ చుట్టే ఉన్నాయి. ఇప్పుడు మగవెక్తున్నాడు, అత్తగారితో ఎప్పుడు కానీ గొడవలు పెట్టుకుంటుండు, అత్తగారిని ఎప్పుడు నిందిస్తుండు, నీకు ఏడిపోతారు, నీ అబ్రాడ్ పోయిన పిల్లలకు జాబ్ ఎడికెళ్ళి వస్తుంది. అవును, అదే మనం చూస్తూ ఉంటాం సార్, కొంతమంది రోజు విపరీతంగా పూజలు చేసేసి ఉపవాసాలు ఉండేసి అలా చేస్తారు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళని వీళ్ళని తిడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తాం, చాడీలు చెప్పటం, ఇట్లా చేస్తూ ఉంటారు. అదే అనిపిస్తుంది, అది కరెక్టే లాగా, ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి కదా. మనం ఏంటంటే ఇతరుల గురించి మన వాణి ఏంటిది, సెకండ్ హౌస్ మన వాణి. అలాగే వాణి కారకుడు ఎవరు అంటే జూపిటర్. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి స్వప్న ఇది, స్వప్న అది, గాయత్రి ఇది ఇట్లా అని మనం చెప్పటం మొదలు పెట్టాము, సునీల్ అది చేస్తుండు, ఈయన సురేష్ ఇది చేస్తుండు, ఎందుకు పోయి నీ పని నువ్వు చేసుకో, వాడి కర్మ ఏదో వాడు చేసుకుంటుండు, వాడి దరిద్రం ఏదో వాడిది ఉంది, నీ గురువు నువ్వు ఎందుకు చెడగొట్టుకుంటున్నావు. ఏదో మనకి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంటారు, గురుగారు మీరు చెప్తే అయిపోతుంది అంటాడు. ఎందుకు, మనకు ఒక వాక్పటుత్వము, ఆ వాక్ శుద్ధి మనకు ఉంది. నలుగురికి మనం ఒకటే అంటాం, నా ఇంట్లోకి అడుగు పెట్టినాడు సగం దరిద్రం పోయినట్టే, అయిపోతుంది పో పెళ్ళి అని. అది ఒక పాజిటివ్ మనం వాణి అనేది, అయిపోతుంది పో. కొంతమంది అంటారు అసలు కానే కాదు, ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది, అది అట్లనే అవుతుంది. అందుకని మన థాట్స్ కూడా ఒక మైండ్ సెట్ ఉండాలి. మన జాతకంలో కూడా ప్లానెటరీ సిచ్యువేషన్స్ చూసుకోవాలి. కారు ఈ టైంలో కారు కొనొచ్చా, 2-wheeler కొనొచ్చా, 4-wheeler కొనొచ్చా, నా కొడుకు ఏమైనా ఈ టైంలో కొనిస్తే ఏమైనా ఇబ్బంది ఉందా, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయంటే నీకు జాతక చక్రం చూసినప్పుడే. అందుకనే మన దగ్గరికి వచ్చినప్పుడు అన్ని రకాలుగా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఈ అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళకి చెప్పిస్తాం. కానీ పబ్లిక్ కూడా, క్లయింట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ పరిహారంతో అయిపోదు. ఒక్కొక్కసారి నువ్వు ఒక్కొక్కసారి సపోర్ట్ తీసుకోవాలి, ఒక రత్నము, ఒక రుద్రాక్షను. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోమా, ఇప్పుడు ఆ అమ్మాయి కేతు మహాదశ జరుగుతుంది, ఎగ్జాంపుల్ కేతు మహాదశ జరుగుతూ నేను పెళ్లి చేస్తా అంటావు,
ఎట్లా హ్యాపీగా ఉంటుంది? అంతే. కేతు 7th ఉన్నాడు అనుకో, నువ్వు పెళ్లి చేస్తా అంటావు, ఏడే ఆటోమేటిక్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి డైవర్స్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తాం, ఒక రత్నం అంతే. సేఫ్టీ. ఈ కేతు మహాదశలో కేతుని కంట్రోల్ చేసేది ఎవరు? జూపిటర్. సో జూపిటర్కి సంబంధించింది కానీ లేదా సన్ అంటే గురువుది కానీ రవిది కానీ వాళ్ళకు ఒక రత్నం పెట్టించి అప్పుడు వాళ్ళకి ఆ పరిహారం అనేది చేపించడం జరుగుతుంది. అంతే తప్ప రత్నాలు అమ్ముకొని కాదు అమిత్ రాజు. నేను ఇవ్వాలి అనుకుంటే మంచి మంచి వాళ్ళకి ఇస్తా, కానీ నేను చూస్తా అవసరం ఉందా, చల్ బై ఓ 2 లక్షల దాన్ని పెట్టుకో, అవసరం లేదంటే 10-12 వేలు చాలు, సరిపోతుందమ్మా ఇది పెట్టుకో, కొంచెం బయటపడు, ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు నేను ₹1,00,000 స్టోన్ పెడితే పాపం వాళ్ళు ఏడికెళ్ళి అప్పు చేసి తెస్తారు, కానీ ఎందుకు వాళ్ళకి ఆ ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయంటే పెట్టి, ఆ 1,00,000కి 1,00,000 వస్తాయంటే ఎందుకు లాభం? 10,000 చాలు, 10,000 పెట్టుకోమ్మా, ఇది నువ్వు కొన్ని రోజులు పెట్టుకో, కొంచెం బయటపడు, కొంచెం అప్పులు కట్టుకో, తర్వాత నేను కావాలంటే దీనికన్నా మంచిది ఇస్తామా, అప్పటిదాకా అవసరం లేదు. కొన్ని సందర్భాలు చెప్పినా కమ్మా, పాపం చాలా ఇబ్బంది పడి వస్తారు, నా దగ్గర ఉంటే ఫ్రీ ఇచ్చేస్తా, స్టోన్ రుద్రాక్ష ఏది ఉన్నా తీసుకుపోమ్మా పెట్టుకో కొన్ని రోజులు, తర్వాత కొంచెం మంచిది పెట్టుకో అని ఇచ్చేస్తాను నేను నా దగ్గర ఉంటే. ఎందుకంటే నమ్మి వస్తారు, మన వల్ల అయినంత వరకు మనం ఏం చేయగలుగుతామో చెయ్యాలి. కాబట్టి ఇది ఈ అన్ని పాయింట్స్ కూడా జాతకాలలో చూసి ప్రతిదీ తెలుసుకోవచ్చు, కానీ చూసేటోడికి నాలెడ్జ్ ఉందా లేదా వెళ్ళేటోళ్ళు వీరు డిసైడ్ చేసుకోవాలి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే జాతక పరిశీలనలో మనకి ఎన్ని విషయాలు తెలుస్తాయి, అంటే మనం ముఖ్యంగా ఏ రంగంలో రాణిస్తామో, ఎక్కడ విదేశాల్లో రాణిస్తామా లేకపోతే ఇక్కడ ఉంటేనే మన లైఫ్ బాగుంటుందా, ఇలా ఎన్నో అంశాలు అయితే మన జాతక పరిశీలనలో తెలుసుకోవచ్చు అని సార్ చెప్తున్నారు కదా. మీరు కనుక లేకపోతే మీ పిల్లలది కానీ మీ జాతకం కానీ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే.